బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బావకు పిల్లలు లేరు, అతనితో సంసారం చేసి పిల్లల్ని కరాలి అంటూ అత్తామామలు ఆ కోడల మీద ప్రెషర్ చేసిన పరిస్థితి. ప్రెషర్ కూడా కాదు, ఒత్తిడి కూడా కాదు, ఏకంగా వేధింపులకు గురి చేసిన పరిస్థితి. ఈ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. ఇది అమానవీయ ఘటన, అమానుష సంఘటన. భర్తతోనే కాదు బావతోనూ కాపురం చేయాలంటూ చిన్న కోడలిని వేధించారు అత్తామామలు. బావకు పిల్లలు లేరు, అతనితో సంసారం చేసి పిల్లల్ని కనాలి అంటూ వేధింపులకు గురి చేశారు. అందుకు అంగీకరించకపోవడంతో ఏం చేశారో తెలుసా? వీళ్ళు చేసిన చిత్రవధ అలాంటిది. ఆమె అంగీకరించలేదని చెప్పి చిన్న కోడలిని గదిలో బంధించారు ఈ దుర్మార్గులు. ఈ దాష్టికానికి ఒడికట్టారు అత్తామామ. అత్తామామ అంటే ఏమంటారు సాధారణంగా? అత్తంటే అమ్మతో సమానం, మామంటే నాన్నతో సమానం అంటూ ఉంటారు. వీళ్ళని అత్తామామ అనాలా? రాక్షసుడు రాక్షసి అంటే ఎలా ఉంటుంది? వీళ్ళు అసలు ఆ బ్యాచ్తో కూడా పోల్చడం కూడా వేస్ట్ ఏమో. ఎందుకంటే నరరూప రాక్షసులు వీళ్ళు. ఏమైతే అంటూ ఉంటారు కదా, పశు ప్రవృత్తి అని చెప్పి. వీరిని పశువులు అనాలి. మనుషులు అనడం కదా, పశువులు అనడం బెటర్ ఏమో. ఏం చేస్తారో తెలుసా? ఆ కోడలు అంగీకరించలేదని చెప్పి కరెంటు లేని గదులు, మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఆమెను గదిలో బంధించారు. ఏదో జూలో జంతువుని బంధించినట్టు కోడలిని బంధించారు ఈ దుర్మార్గులు. ఈ దుర్మార్గపు పశు ప్రవృత్తి ఉన్న ఈ బ్యాచ్ ఇదంతా కూడా. వీళ్ళని పశువులు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ పశువులంటే అవైనా కొంచెం బాధపడతాయేమో. ఎందుకంటే వాటికి మమకారం ఉంటూ ఉంటుంది, పిల్లలు ఇలా ఉంటూ ఉంటుంది. ఈ దుర్మార్గులు చూడండి ఎంత దాష్టికానికి పాల్పడ్డారు. పోలవరంకి చెందిన యువతికి జంగారెడ్డిగూడానికి చెందిన రంజిత్తో 3 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి 7 ఏళ్ల వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు, అంటే కొడుకు ఉన్నాడు. రంజిత్ అన్న ప్రవీణ్కి వివాహం జరిగి 8 ఏళ్ళు అయింది. అయితే 8 ఏళ్ళైనా పిల్లలు లేరు అతగాడికి. దీంతో బావకు పిల్లలు లేరు, కనివ్వాలి అంటూ ఆ చిన్న కోడల మీద ఈ అత్తామామలు ఒత్తిడి చేశారట. అది ఒత్తిడి కాదు వేధింపులు, అది ఒత్తిడి కాదు దాష్టికం, అది ఒత్తిడి కాదు దారుణం, అది ఒత్తిడి కాదు దుర్మార్గం. లాస్ట్లో ట్విస్ట్ ఏంటో చెప్పనా? ఇదంతా కూడా ఆ భర్త రంజిత్కి తెలిసిన తర్వాత కూడా ఆ దుర్మార్గుడు కూడా, బహుశా భర్తను కూడా దుర్మార్గుడు అంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే తన తల్లిదండ్రులకు నచ్చజెప్పాల్సింది పోయి, కుదిరితే లాగొకటి పీకాల్సింది పోయి, ఇంకా కుదిరితే వాళ్ళ అన్నను కాలర్ పట్టుకుని నిలదీసి గిబ్బు 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 అని చెప్పి 4 గుద్దాల్సింది పోయి, ఆ తల్లిదండ్రులకే సపోర్ట్గా నిలిచాడంటే ఈ సో కాల్డ్ భర్త. వీడిని భర్త అనాలా? ఆ కుటుంబాన్ని మనుషులు అనాలా? ఆ అమ్మాయి అదృష్టం బాగుంది, అక్కడ స్థానికులకి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. దీంతో ఆ బాధితురాలు బయటపడింది. దీంతో గది తాళాలు పగలగొట్టి బాధితురాలిని బయటకు తీసుకొచ్చారు పోలీసులు. అత్త మామతో పాటు బావ ప్రవీణ్పై కేసు నమోదు చేశారు. ఇలాంటి వారిని పోలీసులకు అప్పగించిన పరిస్థితి ఓకే. ఒక్కసారి సమాచారాలు విడిచిపెట్టి చూడండి. మరి ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో తీసుకెళ్ళి విడిచిపెట్టి చూడండి, పల్లెటూరు ప్రాంతాల్లో. ఎందుకంటే సిటీల్లో ఎవరిగోల వాడితే పట్టించుకోవు ఇక్కడ. అటువంటి పరిస్థితి. ఊళ్ళలో తీసుకెళ్ళి ఒక చెట్టు దగ్గర నిల్చోబెడితే అప్పుడు తెలుస్తుంది. బహుశా ఇటువంటి ఘటనలు చూసినప్పుడు ఇటువంటి వాళ్ళకి స్పాట్లోనే యాక్షన్ తీసుకోవాలి. స్పాట్లోనే ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇంకొక ఆడది అత్తగా ప్రవర్తించదు, ఇంకొక మావ ఇటువంటి దుర్మార్గపు ప్రయత్నం చేయడు. అసలు ఆడదానివేనమ్మా నువ్వు? అత్తవా? అసలు ఆడదానివేనా నువ్వు అంటున్నా. ఆ కోడలు కూడా, నువ్వు కూడా ఒకప్పుడు కోడలవే కదా. నువ్వు కోడలుగా ఉన్నప్పుడు నీ అత్త నిన్ను అడుగుంటే ఇలా చెయ్యమని అడుగుంటే నీకు తెలుసుందేమో ఆ బాధ. అత్తవంటే అమ్మతో సమానం గుర్తుపెట్టుకో. ఆడదానివి కాబట్టి ఇక్కడితో కాస్త ఆగాల్సి వస్తుంది. కోడలతో ఇలా ప్రవర్తిస్తావా? మనిషివైన తల్లి నువ్వు అసలు? అన్నమైన తినేది నోటికి? తనకి ఇష్టం ఉందో లేదో అంటే అఫ్కోర్స్ నీకు ఆ థాట్లోకి వెళ్ళిపోయిన తర్వాత, అంత దారుణమైన మైండ్ సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయిని అడుగుదాం పోనీ. ఇప్పుడు అక్కడికి ఆ క్వశ్చన్ నీకు మనసులో వచ్చిందా? అసలు మనిషిలా ప్రవర్తించావా?
భర్తతో ఆల్రెడీ తనకు ఒక పిల్లాడు ఉన్నాడు, వాళ్ళ కాపురం ఏదో నడుస్తోంది. నీకు పెద్ద కొడుక్కి లేకపోతే దత్త తిప్పించు, నీకు దమ్ముంటే. లేకపోతే సైన్స్ ఇంత బాగుపడింది కదా, అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది కదా. అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన క్రమంలో అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా నీ వారసురాలనే తెప్పించుకో. నువ్వు మామవా? నీలాంటి వాడిని రోడ్డు మీద నిల్చోబెడితే, ఊర్లలో తీసుకెళ్ళి రోడ్డు మీద నిల్చోబెడితే నీకు వాళ్ళు తగిన శాస్తి చేస్తారు. ఇలాంటి వాళ్ళని విడిచిపెట్టడం అనే మాట ఏమైనా జంగల్ ప్రపంచంలో ఉన్నామా? ఏమైనా అడవిలో బతుకుతున్నామా? అడవి జంతువుల్లా మాట్లాడుతున్నామా? మనం అడవి జంతువుల్లా ప్రవర్తిస్తున్నామా? ఇంత పశు ప్రవృత్త, ఇంత పశువాంఛ పిల్లల కోసమా? ఏమా నీకు పిల్లలు, నీ పెద్ద కొడుకు పిల్లలు లేరని చెప్పి నీ చిన్న కోడలను వెళ్ళమంటావు కదా. ఒక్కసారి అదిగో వీడే ఒక్కసారి ఫోటో చూడండి. వీడే ఆ బావ ప్రవీణ్ అంట. వీడికి పిల్లలు లేరని చెప్పి చిన్న కోడలిని కాపురం చేయాలి, చిన్న కోడలిని వీడితో కాపురం చేయమని చెప్పి ప్రెషర్ చేశారట. అసలు ఈ వార్త చెప్తూ ఉంటే మన తెలుగు సమాజం సంస్కృతి సంప్రదాయాలు చూడక ఆ పెళ్లి ఫోటోలు చూడండి, ఎంత ఆడంబరంగా, ఎంత ఘనంగా పెళ్లి చేశారు. దేనికమ్మా చేసేది పెళ్లి? 7 అడుగులు వేసినప్పుడు చెప్పే మంత్రాల వేద మంత్రాలు ఎక్కడికి పోయాయి తల్లి? ఆడపిల్ల నీకు అప్పచెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చెప్పి నీకు అప్పచెప్తారు? అవన్నీ మర్చిపోయావా? దీనికేనా శాస్త్రోక్తంగా పెళ్లిళ్ళు చేసుకునేది? మంత్రాలు, వేద మంత్రోచ్చారణలో ఆ అర్థాలు అక్కడ పూజారి చెప్తూ ఉంటాయి. సో ఈ క్రమంలో కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. ఆ రియాక్షన్స్ ఈ అంశానికి సంబంధించి ఆ బాధితురాలు బయటకు వచ్చిన తర్వాత తన గూడు వెళ్ళబుచ్చుకుంది. ఆ దాష్టికాన్ని తన మాటలతో చెప్తూ ఉంటే ఒక్కసారి మీరే వినండి, మీరు రియాక్ట్ అవ్వండి. ఇలాంటి విషయాలు రియాక్ట్ కాకపోతే మన సమాజం ఇంకా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఉత్తికి ఆరేయాలి, సోషల్ మీడియా దద్దరిల్లిపోవాలి. ఇటువంటి ఘటనలు ఇంకోసారి జరగకుండా ఒక్కసారి ఆ బాధితురాలు ఏముంటుందో వినండి. ఏం జరిగింది చెప్పు. ఎన్ని రోజులైందమ్మా మీ గదిలో పెట్టి నిన్ను? తలుపులు బతులుకుంటుంది, రాత్రి వచ్చి భయం వేసేస్తుంది సార్ నాకు. మా ఇంటికి మా బావుని ఇద్దరిని సుఖ పెట్టాలంట. అవసరమైతే మా బావగారు ఇంతలాంటి వాళ్ళేంటి సార్? ఏమంటున్నారమ్మా మీ మామగారు? వాళ్ళిద్దరితో కాకుండా మా మామగారు పడుకోవాలంట. నేను సంవత్సరం అయిపోయింది పిల్లడు పుట్టి, ఇప్పుడు పర్లేదు కానీ ఇంకొకటి కాను ఆడికి వారసుని తీసుకురా అంటుంది. చూసారుగా, కన్నీళ్లు పెట్టుకుంటూ తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ ఆ బాధతో బతుకుతోంది ప్రస్తుతం. ఎందుకంటే కొడుకు కోసం. ఆ సోకాల్డ్ అత్త కానీ, సోకాల్డ్ మామ కానీ, ఆ పోటుగాడు అనుకునే ఆ భర్తగాడు కానీ, నెక్స్ట్ ఎవరు? బావ అంటే ఎవడు ఏమంటూ ఉంటారు బావని సాధారణంగా? నేను ప్రత్యేకంగా చెప్పాలా? సో ఇటువంటి సందర్భాల్లో వీళ్ళు ముగ్గురు కాదు, నలుగురు ఏకంగా ఆ కుటుంబం ఒక ఆడపిల్ల మీద, ఆ ఇంటికి వచ్చిన ఆడపిల్ల మీద, తన భర్త మీద నమ్మకంతో, తన అత్త మీద నమ్మకంతో, అత్త కుటుంబం మీద నమ్మకంతో, అత్తవారింటి తనకి న్యాయం జరుగుతుందో లేకపోతే అత్తవారింటి క్షేమంగా ఉంటానని చెప్పి తల్లిదండ్రులు అప్పగిస్తే ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి దాష్టికాలకు పాల్పడుతుంటే ఈ కుటుంబాలను ఏం చేయాలి? రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళకి ఒక్కసారి సరైన శిక్ష పడితే, ఇలాంటి వాళ్ళకి ఒకసారి అదిగో మీరు చూడొచ్చు. ఒక్కసారి అక్కడ పోలీసులు చేరుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ గేటు దూకి లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఒక్కసారి ఆడియో చూద్దాం. అక్కడ మీరు చూడండి అక్కడ ఏం జరుగుతుందో. ఆయన వస్తారు డిపార్ట్మెంట్. నేను డిపార్ట్మెంటే. అదే పాపనే మౌడిని అందరూ నేను కింద కప్పిస్తాను. మీరు పోలీస్ స్టేషన్ పదండి.
అడుగు. మా పిల్లలు అవుతుంది. నువ్వు మాట్లాడేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఎవరితో మాట్లాడుతున్నావు? నీ ఇల్లు అయితే నా పిల్లలు చిత్రహింసలు పెడతారా? బయటకు వస్తుందా? పిల్లలంటే తెలుస్తుంది, పిల్లలు ఏమన్నా తెలియదు అసలు. తాళం అక్కడే ఇవ్వండి మళ్ళీ జాగ్రత్తగా. మీరు వెళ్ళండి. నేను ఉన్నాను కదా, ఆయన వస్తారు. నువ్వు కూడా వచ్చాయి. అమ్మా ఏమండి కొద్దిగా లేపు అర్జెంట్గా బయట తీసుకెళ్ళి గుండెలను పిండేస్తున్న ఘటన కదా.